వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. రొయ్యలు కోడిగుడ్లు పులుసు అండి. రొయ్యలు ఇలా వేపి పక్కన వేసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదిగోండి మెంతులు, ఇవన్నీ 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలి, లేకుంటే మీ ఇష్టం పొట్టిగానే కోసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా వేసేయాలి. ఇదిగోండి ఉల్లిపాయ మగ్గటానికి కొంచెం సాల్ట్, ఇదిగో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగోండి చింతపండు ఒక 50 గ్రాములు ఇలా నానబెట్టి ఇటు కలుపుకోవాలి. చూడండి ఉప్పేట మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి, ఈ కరివేపాకు, ఇటు అల్లం వెల్లుల్లి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ముక్క అల్లం వెల్లుల్లి తీసేయడం. బాగా ఫ్రై అయిన తర్వాత నీళ్లు దీంట్లో బద్దం పడబోయారు. ఇదిగోండి ఎండ్రాయిలు ఫ్రై చేసాం కదా, వేసి బాగా ఫ్రై చేసుకొని ఇలా వేగాలి. కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసాం కదా ఇందాక ఉల్లిపాయ మగ్గటానికి, తగ్గించి చూసుకొని వేసుకోండి. సాంబారుది ఇదిగోండి సాంబారు, కారం మీకు సరిపడా, నేనైతే 2 స్పూన్లు వేసాను, మీకు సరిపడా వేసుకోండి కారం. సాంబార్ అల్లము, ఈ కారము, సాంబారు, ఉప్పు ఇలా బాగా వీటికి పట్టేదాకా ఇలా కలుపుకోండి. చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు చూడు. ఇదిగోండి ఇప్పుడు వేసేసుకోండి గుడ్లు. కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి, ఇలా తెలుసుగా మీకు కూడా. ఇదిగోండి ఘాట్లు, ఇదిగోండి ఇలా ఘాట్లు ఇలా. కొంచెం కొత్తిమీర దానిలో. కూర ఉడికింది, చిక్కపడిపోయింది. ఇప్పుడు ఇదిగో కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకున్నాము, ఇప్పుడు వేసుకోండి. ఇదిగో చూసారు కదండి, ఎండ్రాయిలు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.